యొక్క ఉపోద్ఘాతాన్ని కొద్దిగా మనం చూసిన తర్వాత వివరాల్లోనికి మనం వెళ్దాం. 13వ అధ్యాయంలో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగడలాడుతూ ఆళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదలను పోషించుకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చిబోటుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమి? ఇందులో 13 వచనాలు ఉన్నాయి. వివరంగా తర్వాత మనము ధ్యానించుకోవచ్చు. కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు కొరింథీయుల్లో ఏకభావం లేదని, కక్షలు కలిగి ఉన్నారని, ఏకతాత్పర్యము వారిలో లేదని, కలహములు వారిలో ఉన్నాయని పౌలు గారు విన్నారు. విని వారిని దిద్దు నిమిత్తమై ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వారిలో ఉండే లోపములను, బైబిల్లో కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం పదం లోపములను దిద్దు పత్రిక అని దీనికి పేరు అన్నమాట. ఏం లోపాలంటే కొన్ని సీరియస్ లోపాలు కూడా ఉన్నాయి. 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. ఈ జాగ్రత్తం అన్నిలో కూడా ఉండదు. అంటే అన్యుల కంటే కూడా దుర్మార్గంగా ఉన్నారు, విశ్వాసులు ఉండగలరు. లోకంలోకి వెళ్ళిపోతే చాలా లోకంలో లోతుగా వెళ్ళిపోగలరు అనమాట. అట్లా మొదటి 6 అధ్యాయాల్లో వారు రాసిన తెలియవచ్చిన లోపములను దిద్దు నిమిత్తమై 6 అధ్యాయాలు రాశారు. 7వ అధ్యాయంలో మీరు రాసిన వాటి విషయం 7, 8 అధ్యాయాల్లో కొన్ని విషయాలు వాళ్ళు రాస్తే దానికంటే ముందుగా తెలియవచ్చిన లోపములను 6వ అధ్యాయాల్లో ప్రస్తావించాడు. తర్వాత 9, 10 అధ్యాయాల్లో విమర్శించుటలో కొన్ని లోపాలు, సేవకులను విమర్శిస్తున్నారు కనుక 9, 10 అధ్యాయాల్లో విమర్శించిన విషయాల లోపములు దిద్దుతూ రాశాడు. 11 నుంచి మీరు సంఘముగా కూడినప్పుడు మీలో కక్షలు కనుక కక్షలు ఉన్నాయి. ఎప్పుడు దాకా? సంఘముగా కూడినప్పుడు కూడా అన్నమాట. ఇది నిజమని నమ్ముతున్నాను, ఉన్నాయి. వాటిని దిద్దు నిమిత్తమై దేని విషయమై కక్షలు అంటే వరములను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. పూర్తిగా వారికి తెలియదు వరాలు ఏమిటి, ఎట్లా వాడుకోవాలి, వాటి పరిస్థితి ఏమిటిని తెలియకుండా దాని విషయం కూడా కక్షలు ఉన్నాయన్నమాట. ఈరోజు ప్రపంచంలో కూడా దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన వరములు ఏమిటి, వాటిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా ఇవ్వబడతాయి అనే విషయం అందరికి తెలియదు. తెలియని కారణ కక్షల దాకా వెళ్తున్నారు, ఏకమనసులే లోపించడం ఉంది, కలహం దాకా వెళ్తున్నారు, భిన్నాలు అవుతున్నారు, గుంపులుగా వేరే పేరు పెట్టుకోవడం, పెంతెకొస్తు వాళ్ళు మేమని చెప్పడం, పెంతెకొస్తు గలిబిలడం, ఏంటంటో పేర్లు. వాళ్ళు ఒక రకమైన శాఖ. ఇంకా చాలా ఉన్నాయి. పెంతెకొస్తు అని ఒకడు, నానా రకాలుగా పేరు పెట్టుకున్నారు అన్నమాట. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని ఒకరు. అందరూ అసెంబ్లీస్ ఆఫ్ గాడే కాదా? అవును, దేవుని సంఘం చెందిన వాళ్ళే, కానీ వాళ్ళు ప్రత్యేకంగా పేరు పెట్టుకోవడం, ఇలాంటి షౌకాలు అయినాయి. వాటన్నిటిని దిద్దు నిమిత్తమై 6వ పత్రిక రాశాడు. కనుక 12, 13, 14 అధ్యాయంలో వరములను తెలుసుకుంటున్న లోపాన్ని గురించి రాస్తున్నాడు. 12వ అధ్యాయం ధ్యానించుకున్నాం మనము. ఈరోజు 13వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. మరి ప్రపంచ పటంలో సెంట్రల్ గా ఉందని, అది ఐరోపా ఖండంలో ఉందని మనం చెప్పుకున్నాము. గ్రీసు దేశానికి ఆ రోజుల్లో ముఖ్య పట్టణం అని కూడా మనం చెప్పుకున్నాం. అది వ్యాపార సంబంధంగా ఓడలు పోయే మార్గంలో ఉంది కాబట్టి వ్యాపార సంబంధంగా అది ప్రసిద్ధికి ఎక్కిందని, ప్రతి ఓడ కూడా కొరింథుకుండా వెళ్తాయి. ఇది షార్ట్ రూట్. అనగా తూర్పు నుంచి పడమటికి వెళ్ళాలంటే షార్ట్ రూట్. మరి కొరింథు పట్టణంలో 4 మైళ్ళ భూభాగం త్రవ్వితే చాలా షార్ట్ అన్నమాట. చుట్టూ వెళ్తే ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, టైం ఎక్కువ అవుతుంది, సముద్రపు దొంగలు ఉంటారు. ఇవన్నీ తప్పించుకోండి మిత్తమై ప్రతి ఓడ కూడా కొరింథు పట్టణం గుండానే వెళ్తుంది. వెళ్ళినప్పుడు సరుకులు దించుకునే సమయంలో, తర్వాత ఆహార పదార్థాలు మార్చుకునే సమయంలో కొంత వ్యవధి ఉంటుంది, కొన్ని రోజులు కూడా బహుశా ఉంటుంది. ఆ రోజుల్లో మరి నావికులు, ప్రయాణికులు బయటకు వస్తారు.
కనుక అది టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ అయింది. దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాల్లో దేవదాసీలు ఉన్నారు. దేవదాసులు అంటే వ్యభిచారానికి పనికొచ్చేవాళ్ళు. అందుకే కొరింథ్ అనే పట్టణం పేరు ఎట్టొచ్చిందంటే వెక్కసమైన తృప్తి అక్కడ దొరుకుతుందన్నమాట. కొరింథ్ అంటే వెక్కసమైన తృప్తి. నిజమైన తృప్తి కాదు. అట్లా ఆ పట్టణం ప్రసిద్ధికి ఎక్కింది. తర్వాత గ్రీస్ దేశంలో ఒలింపిక్ ఆటలు కూడా అక్కడ ప్రారంభమయ్యాయి కాబట్టి గ్రీస్ దేశమే ప్రపంచానికి ప్రత్యేకమైంది. ఇప్పుడు కూడా ఒలింపిక్ ఆటలు జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం మరి జపాన్‌లో జరగాలి. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణాన వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ రీతిగా గ్రీస్ దేశమే ప్రసిద్ధికి ఎక్కింది. కొరింథ్ పట్టణం కూడా ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడ జూపిటర్ విగ్రహం ఆ రోజుల్లో ప్రపంచం 7 వింతల్లో ఒక వింతైన జూపిటర్ విగ్రహం. జూపిటర్ అంటే మన దేవతలాగా మనం సూర్యుని చంద్రుడిని పూజిస్తాము. వాళ్ళు జూపిటర్‌ని పూజిస్తారు. ఆ జూపిటర్ విగ్రహం కూడా అది ప్రపంచం 7 వింతల్లో ఒక వింత అయింది. దాన్ని చూడడానికి కూడా చాలా మంది వస్తా ఉంటారు. టూరిస్టులు అన్నమాట. అట్లా కొరింథ్ ప్రసిద్ధికి ఎక్కింది. కనుక సువార్త వ్యాపకంలో పౌలు గారు అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో కొరింథ్‌కెళ్ళాడు. అకుల ప్రిస్కిల్లాలు కూడా కలుసుకున్నారు. వారందరూ కలిసి 1.5 సంవత్సరాలు 18 నెలలు అక్కడ సేవ చేశారు. మంచి సంఘం ఏర్పడింది. అయితే ఈ లోటుపాట్లు ఉన్నాయన్నమాట. ఏ సంఘంలోని లోటుపాట్లు ఉంటాయి. అంచేత వారికి రాసిన పత్రికలోని లోపాలు ఈ రోజు కూడా సంఘాల్లో ఉన్నాయి కాబట్టి రెండో పత్రిక 29 అధ్యాయాలు. ప్రతి మందిలో ఏ ఒక్క సంఘానికి కూడా 29 అధ్యాయాలు రాయలేదు. ఏ పుస్తకంలో కూడా 29 అధ్యాయాలు లేవు కావాలంటే. కనుక దేవుడు సంఘాల విషయమై ఎంత మనసు కలిగి ఉన్నాడో మొదటి పత్రిక రెండో పత్రికను ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మొదటి 6 అధ్యాయాలు తెలియవచ్చిన లోపం దిద్దుట. తర్వాత 2 అధ్యాయాలు వ్రాసిన విషయంలో లోపం దిద్దుట. తర్వాత 2 అధ్యాయాలు విమర్శించిన విషయంలో లోపం దిద్దుట. తర్వాత 6 అధ్యాయాలు కూడి వచ్చిన లోపం దిద్దుట. 6, 2, 2, 6 అంటే 6, 2, 2, 6 నెంబర్స్ ఫ్యాన్సీ ఉండే వాళ్ళు కూడా ఇది మంచిదని మనం అనుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయంలో చదువుకుంటే మనుషుల భాషలని దేవదూతుల భాషలని ప్రస్తావించబడింది. కనుక 13వ అధ్యాయంలో భాషల విషయమైన ప్రస్తావన ఉంది అని ముందే గుర్తుంచుకోండి. కానీ దీనికంటే ప్రాముఖ్యమైన అంశం ఉంది. ప్రేమ అనే పదం ఉంది. 9 పర్యాయములు ప్రేమ అనే పదం కనిపిస్తుంది. ఉండేది 13 వచనాలే. 13 వచనాల్లోనే 9 పర్యాయములు ప్రేమ అనే పదం కనిపిస్తుంది. అంటే ప్రేమను గురించిన అధ్యాయం ఇదని గుర్తుంచుకోవాలి. 12, 13, 14 అధ్యాయాలు వరములు అనుకున్నాం కదా. ఆ వరములు వాడుకునే విషయంలో, తెలుసుకునే విషయంలో 12వ అధ్యాయంలో వరములు తెలుసుకోవడం, 14లో వరములు వాడుకోవడం. ఆ రెంటి మధ్య ప్రేమతో వీటిని వాడుకోవాలి అనే సంగతి 13వ అధ్యాయంలో మధ్యలో చెప్పబడింది అన్నమాట. కనుక అన్నిట్లో కేంద్రంలో ఉండవలసింది ప్రేమే. ప్రేమను గురించిన చాలా విషయాలు ముందుగా మనం చూసుకొని తర్వాత భాషల ప్రస్తావన కూడా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ భాషలతో మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును అన్నాడు. ప్రేమ లేకపోతే అటు ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. ప్రేమని తెలుగులో ఒకే పదం ఉంది కానీ ప్రేమ ఎవరో చేయించినారు ఎందుకో మరి. ప్రభుదాస్ అంట. మీకేమైనా ప్రశ్న ఉంటే లాస్ట్లో మీరు మళ్ళీ అడగచ్చు. పర్లేదు, గుర్తుంచుకోండి. ప్రేమ అనే పదము గ్రీకు భాషలో వేరు వేరు పదాలతో ఉంటుంది అనమాట. ప్రకటన గ్రీక్ భాషలో రాయబడింది కదా. ఎందుకంటే గ్రీకు భాషలో ఒకే పదాన్ని వేరు వేరు రీతులుగా అర్థం చేసుకుంటారు. ప్రేమ అనుకోండి, ప్రేమ అంటూనే మా అమ్మాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు అని ఒకరు అంటున్నారు. ఇంకోరు ప్రేమిస్తానని ప్రాణం తీశాడు అని ఇంకోరు అంటున్నారు. ప్రేమించి అందరికి అన్నం పెడుతున్నాడు అని ఇంకోరు అంటారు. ప్రేమించి ప్రాణం ఇచ్చాడు అని క్రీస్తు యేసు గురించి మనం అంటాం. ఈ అన్ని ప్రేమలు ఒకటేనా? అమ్మాయిని ప్రేమిస్తానని
కొద్ది రోజులు ప్రేమించి మనం విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. వాడుకున్నంతకాలం వాడుకొని విడిచిపెట్టేవాళ్ళు అనమాట. అబ్బో! అది నిజమైన ప్రేమేనా? దానిని ఎరాటిక్ లవ్ అనే పదం వాడతారు. ఎరాటిక్ గ్రీక్‌లో హీరో అంటారు. హీరో. అది సరైన ప్రేమ కాదు. ఎరాటిక్ లవ్. ఎరాటిక్ లవ్. ఇంకోటి సహోదర ప్రేమ లేదా సహవాస ప్రేమ. సహవాసం అంటే ఫెలోషిప్. ఫెలోషిప్ లవ్. అందరూ సహవాసంలో కలుసుకున్నప్పుడు కాఫీ తాగుదామా అన్నారనుకోండి. ఈరోజు కాఫీకి నేను డబ్బులు ఇస్తాను. రేపు వెంటనే ఎందుకైనా అన్నా నువ్వు ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను ఇస్తాను అంటాను. అది సహవాసపు ప్రేమ. ఫెలోషిప్ లవ్. గ్రీక్ భాషలో ఫిలోయి అన్నారు. చూసారా? పదములు భాషలో కొంచెం మారుతాయి అన్నమాట. ఫెలోషిప్ లవ్ అనేదాన్ని ఫిలోయి. ఇంగ్లీష్ లవ్ అంటే ఎల్ఓవిఈ కదా, ఆ ఎల్ఓఈ కూడా ఉందన్నమాట. ఫెలోషిప్ పిహెచ్ఐ. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కొంచెం వేరుగా ఉంటుంది. ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. పిహెచ్ అంటే ఫీ అని పలుకుతామే. ఫెలో ఫెలో ఫెలోషిప్ లవ్. ఇది భాషలలో ఉన్నటువంటి సంపూర్ణత లేదా భాషల్లో ఉన్నటువంటి తెలుసుకోవాల్సిన విషయాలు అనుకోండి. దాని జోలికి మనం వెళ్ళక్కర్లేదు. అగాపే. అగాపే అంటే దేవుడు మానవుల పట్ల చూపించే ప్రేమ. ఏమిటి ప్రేమ? ప్రేమించి ప్రభుయేసు నిన్ను ప్రాణంబు దానంబు చేసే. లోకంలో ఎట్టుంది? ప్రేమిస్తానని చెప్పి ప్రాణము తీస్తూ ఉంటే, ప్రేమిస్తానని చెప్పి ఆ అబ్బాయి మా అమ్మాయి ప్రాణం తీశాడు అని రోజు పేపర్లు చూస్తున్నాం. ఈయన ప్రేమిస్తామని చెప్పడమే కాదు, ప్రాణమే ఇచ్చాడు. ఇది ఒక రకమైన ప్రేమ. స్టోర్గోస్ అనేది మరొక రకమైన ప్రేమ. ఈ 4 ప్రేమల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అగాపే అంటే దేవుడు మానవుల పట్ల కుమరించిన ప్రేమ. అక్కడుంది మనము దేవుని ప్రేమించడమని కాదు. యోహాను మొదటి పత్రిక 4:10లో తానే మనల్ని ప్రేమించి ఆయన కాఫీ తాపించాడు నిన్న, కాబట్టి నేను స్థాపించాలన్నామే ఫెలోషిప్ లవ్. అది దైవ ప్రేమ, అది కాదు. మనం ప్రేమించడం కాదు, ప్రేమించినా ప్రేమించకపోయినా. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా యేసయ్యను? ప్రేమించకపోయినా అసలు నాస్తికులు దేవుడు లేడనే వాళ్ళ మీద కూడా సూర్యుని ఉదయింపు చేస్తా ఉన్నాడు. వాళ్ళు కూడా గాలి ఫ్రీగా ఇస్తున్నాడు. ఆయన హాస్పిటల్లో పోతే ఆక్సిజన్ పెట్టారంట. రోజుకు 10,000 రూపాయలు ఛార్జ్ చేశారంట. 10 రోజులు హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తూ ₹1,00,000 బిల్ ఇచ్చినారంట. అయ్యో, 10 రోజులకు మీరు గాలి ఇచ్చినందుకు ₹1,00,000. దేవుడు 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నాకు 60 సంవత్సరాలు గాలి ఫ్రీగా ఇచ్చినాడే. 60 సంవత్సరాలు గాలి ఫ్రీగా నాకు వచ్చిందే. ఇచ్చినవాడు ఎవరు? ఒక నాస్తికుడు ఆలోచించాడంట. ఇచ్చినవాడు ఒకడు ఉంటాడు. ఆయనకి నేను డబ్బు కట్టాలని ఎంత కట్టాలి? ఎన్ని కోట్లు కట్టాలి? కానీ ఆయన ఉచితంగా ఇచ్చాడు కదా. నాకు 60 ఏళ్ళ వయసు వచ్చేందుకు నేను ఆయన గుర్తించడం లేదు. ఒకసారి థ్యాంక్స్ ఆయన చెప్పలే. అయినా నేను చెప్పని ఇచ్చినాడే. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అదే దేవుని ప్రేమ. మానవులు గుర్తించినా గుర్తించకపోయినా ఇంకా దేవుడు అనేవాడు ఉన్నాడా? కీర్తన గ్రంథంలో మహోన్నతుని తెలివి ఉందా అనేవాడు. నీకు తెలివి ఉందా అని ఎవరన్నా మనల్నంటే ఎంత కష్టపడతాం, ఎంత బాధపడతాం, జీవితాంతం బాధపడుతుంటాం. అయితే చూసుకుందామని షర్ట్ కూడా పైకి లాగుతాం, చేతులు కలుపుతాము, కాళ్ళు కలుపుతాము, కట్టెలు కలుపుతాము, కడ్డీలు కలుపుతాము, ఏమని చేస్తాం అన్నమాట. మహోన్నతునికి తెలివి ఉందా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకు కూడా ఉచితంగా గాలిస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. ఆ ప్రేమ, ఈ ప్రేమలో ప్రేమించు వానికి అనగా ప్రేమించేసే తనకంటే ప్రేమించబడువాడే ప్రాముఖ్యం.
దక్కితే చాలన్నమాట. పాపాల్లో అపరాధాల్లో చనిపోయిన మరణమిత్తమై తన ప్రాణం పోయినా పర్వాలేదు, మన ప్రాణమును మన ఆత్మను మరణం నుంచి తిరిగి లేపాడన్నమాట. పాపలతో అపరాధం చనిపోయిన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. అది ఉచితంగా చేసిన కార్యం కదా. మనం ఏమైనా చేస్తామని కాదు, మనం ఆయనకు మేలు చేస్తామని, ఆయనకేం ఫీజులు కడతాం కానే కాదు. తర్వాత అయినా మనం నమ్మకంగా ఉంటామని కాదు. ఆయనేమో నమ్మదగిన వాడు, మనం నమ్మతగిన వాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. మనం నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన ప్రేమే అగాపే ప్రేమ. మనము దేవుని ప్రేమించమని కాదు, ఫెలోషిప్ లవ్ కాదు, ఫెలోషిప్ లవ్ కాదు కాదు. కనుక అగాపే ప్రేమ స్పెషల్. ఈ 13వ అధ్యాయంలో ప్రేమ లేని వాడునైతే అన్నాడే, గ్రీక్ భాషలో ఈ 9 సార్లు కూడా అగాపే అనే వాడబడింది. కనుక మానవులమైన మనం కూడా తోటి సహోదరులతో దేవుడులను ప్రేమించినట్టుగా ప్రేమించాలంట. అదే కదా పదాజ్ఞల సారాంశం గురించి చెప్పింది. నీ తండ్రిని దేవుడు ప్రేమించాలి, అదే సమయంలో నీ పొరుగువాడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణతో ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ. ఇంతకు మించిన ఆజ్ఞలు బైబిల్లో లేదు. 13వ అధ్యాయం కూడా అదే అనమాట. మరి ఇందాక మనం ఫిలోయి, ఫెలోషిప్ లవ్ మీకు అర్థమైంది కదా. ఒకరు డిన్నర్ పెట్టారండి చర్చిలో ఈ వారం, నెక్స్ట్ వారం నేను పెట్టాలా, ఇంకో వారం ఇంకోరు పెట్టాలా, పెట్టాలని మిగిలిన ఎదురు చూస్తుంటారు. నేను పెట్టినా కదా, ఆయన పెట్టలేదు ఇంకా అని కూడా ఎదురు చూస్తారు. అది ఫెలోషిప్ లవ్. 3వ స్టోర్గోస్. స్టోర్గోస్ అంటే ఏమిటి? కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగం. ఉదాహరణకు తండ్రి కుమారుని ప్రేమిస్తాడు, కుమారుడు తండ్రి అంతగా ప్రేమించాడు. మరి దీని అగాపే ప్రేమ అందామా? లేదు లేదు. తండ్రి ప్రాణము పెట్టినంతగా ప్రేమించలేడు. కనుక తండ్రి ప్రేమకు పరిధి ఉంది. కొన్ని రోజులు ప్రేమించి చివరికి ఏమంటాడు, వాడు నాకు పుట్టకపోతే బాగున్నారు కూడా అంటారు. అన్న తండ్రులు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ యేసయ్య లేదు, ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు అన్నమాట. పెట్టినంతగా పెట్టేశాడు కూడా. అది స్టోర్గోస్. స్టోర్గోస్ కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగం అన్నమాట. కానీ దీనికి పరిధి ఉంది. అంటే అగాపే ప్రేమకేమో పరిధి లేదు, కాల పరిమితి లేదు. ప్రభు అన్నాడుగా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఇర్మియా 31:3. యోహాను సువార్త 13:1. ప్రభు తన వారిని ప్రేమించను అంతము వరకు. పరిధి ఏమిటి? అంతం, అన్లిమిటెడ్. కానీ తండ్రి కుమారుని ప్రేమించడానికి లిమిట్ ఉంది, వారిని ప్రేమించడానికి లిమిట్ ఉంది. వారిని ప్రేమిస్తున్నా నేను, నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు ఒకసారి. అవునా అని మా ఆయన నా కోసం ప్రాణం పెడతా అంటామండి పక్కా చెప్తే, సరే మన ఇద్దరు ప్లాన్ వేద్దాము, నువ్వు దుప్పడేసుకొని కానీ ఇంట్లో పడుకోండు, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను, మీ ఆయన ఎంత బాగా డబ్బైనా ఖర్చు పెడతాను అంటే డాక్టర్ లేదండి, ఆమె క్లోజ్ గా ఉండేవాళ్ళు రక్తం ఎక్కిస్తేనే ఆమె బతుకుతుంది, రక్తం ఇచ్చిన వాడు చచ్చిపోతాడు, మరి అప్పుడు నేను చచ్చిపోయినప్పుడు నా భార్య బ్రతుకుండే అంటాడు, చూద్దామని అనుకుంటా ప్లాన్ వేశాడు. మీరు చెప్పండి ఏం చేస్తాను? ఒకసారి నేను ఇక్కడ చెప్తుంటే ఆ మీటింగ్ లో అన్నాడు, అది పోతే పోయింది అనుకుంటా అన్నాడు. ఇక్కడ భార్య కూడా పక్కన ఆమె నవ్వుకుంటాను. కనుక మన ప్రాణమును ఇవ్వడానికి మనం ఇష్టపడం. కనుక కుటుంబ సంబంధమైన ప్రేమలో దీనికి పరిధి ఉంది, శాశ్వతమైనది కాదు. తర్వాత ఎరాటిక్ లవ్ గురించి ఇందాక నేను చెప్పాను. ఈ 4 రకాలైన పదాలు ఉన్నాయి. ఎరాటిక్ లవ్ అనే పదం బైబిల్లో ఉన్నదా? బైబిల్లో లేదు అని చెప్పుకోవచ్చు. స్టోర్గోస్ లేదు, కానీ అనురాగ రహితులు అనే ఒక మాట ఉందన్నమాట. ఆ సందర్భంగా స్టోర్గోస్ బైబిల్లో కనిపిస్తుంది. ఎరాటిక్ లవ్ అనేది
క్రైస్తవ జీవితంలో ఉండకూడదు కాబట్టి ఆ పదమే బైబిల్లో లేకుండా చేశాడు దేవుడు. కనుక విశ్వాస గృహంలో ఎరాటిక్ లవ్, హీరోస్ అనేది ఉండకూడదని గుర్తుంచుకోవాలి మనం. కానీ ప్రేమ ప్రయోజనమైందా అంటే అవును, ప్రేమ ఎంతో ప్రయోజనమైంది. ముఖ్యంగా వరములను వాడుకునే విషయంలో ప్రయోజనమైంది. ప్రేమ లేకుండా ఏ వరములు ఉన్నా అది వ్యర్థమని 1, 2, 3 వచనాలను చదువుకున్నామే. అందులో మనుషుల భాషలతో నేను మాట్లాడినా, అబ్బో ఎవరైనా మన ముందుకు వచ్చి ఇంగ్లీష్ భాష మాట్లాడితే వాళ్ళని ఎంతో గౌరవిస్తాం. గ్రీక్ భాష మాట్లాడితే ఇంకా సన్మానం. రానివాడు గ్రీక్ భాష మాట్లాడితే ఇంకా సన్మానం. పెంతెకొస్తలో అదే జరిగింది. పేతురు గారు చదువుకోలే. అపోస్తలుల కార్యాలు 4:13 విద్య లేని పామరుడు. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే 17 రకమైన వారికి 17 రకాల భాషలు వినిపిస్తాయి. ఓ ఎంత హడావుడిలాగా జరిగిపోయింది. మాట్లాడాయన మీద సంతానం. మరి ఇంకా దేవదూతల భాషలు ఉన్నాయంట. ఇక్కడ 17 రకాలైన భాషలు మనుషుల భాషలే. మనుషుల భాషలు కాదు, దేవదూతల భాషలు ఉన్నాయంట. ఉన్నాయా? ఉండొచ్చు. దేవదూతలు మరి పరలోకం ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుడి భాష, దేవుడికి అన్ని భాషలు వచ్చు. దేవదూతలు కూడా అన్ని భాషలు వచ్చు. గబ్రియలు దూత ఏ భాషతో మాట్లాడాడు, మిఖాయిల్ దూత ఏ భాషతో మాట్లాడాడు బైబిల్లో. తెలుగు వాళ్ళతో తెలుగులో మాట్లాడారు. మరియకు ఏం పెద్ద చదువు ఉందబ్బా, అరామేయిక్ భాష తెలుసు కాబోలు అరామేయిక్ భాషలో మాట్లాడాడు. అది కాకుండా గ్రీక్ భాషలో, లాటిన్ లో మాట్లాడితే మరియకి ఏమర్థమైంది? మరియా, నీవు పరిశుద్ధాత్మలో గర్భవతి అయ్యావు అని హెబ్రీ భాషతో ఆమెకి ఏమర్థమైంది? ఆమెకు అర్థమై. కనుక దేవదూతలు మనతో మాట్లాడినా మన భాషలతోనే మాట్లాడతారు, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ దేవదూతల భాష అంటే కొద్దిమంది దేవదూతలు వేరే భాషలు మాట్లాడుకోవచ్చుగా అంటున్నారు. ఉంటే ఉండొచ్చు కూడా. ప్రవచించు వరం, ఆ ప్రవచనాలు చెప్పడం కూడా ఒక వరం. జ్ఞానము కూడా ఒక వరం. ఆస్తిని బీదలకు పంచిపెట్టడం కూడా ఒక వరం. శరీరము కాల్చబడడానికి అప్పగించడం, ప్రభువుకు సంపూర్ణమైన సమర్పణ చేసుకోవడం, అది కూడా ఒక వరమే. కానీ ప్రేమ లేకుండా ఈ ఏ వరం కలిగిన దేవతల భాష మాట్లాడినా, మనుషుల భాష మాట్లాడినా, ప్రవచనాలు చెప్పినా, నువ్వు చెప్పినవి నెరవేరినా, నీకు విశేషమైన జ్ఞానం ఉన్నా, కొండలను ప్రకిలింపగల పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నీవు వ్యర్థుడివైన గుర్తుంచుకోవాలి. కనుక ఈరోజు క్రైస్తవ కోటి మధ్య ప్రేమ ఎక్కడ లోపించినా మనం వ్యర్థులమే, ఏమున్నా కానీ. మరి ప్రేమ ఉందందామా? అగాధ ప్రేమ ఉందందామా? నా మట్టుకు ఎవరిలో కూడా లేదని చెప్తున్నా, నాలో కూడా లేదు. కనుక ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. కనుక వరములను వాడుకునే వివరాలకు వెళ్ళకముందు ప్రేమ లేని వాళ్ళ మీద మనకేం ప్రయోజనం లేదని మనం గుర్తుంచుకోవాలి. మంచిది. ఇక్కడ ఎక్కువసేపు ఉండాం. ప్రేమ దీర్ఘకాలం సహించును, 4వ వచనం. 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ శాశ్వతం కదా. అగాపే ప్రేమ శాశ్వతం. ఈ రోజు ప్రేమ శాశ్వతం కాదు. స్టోర్గో ప్రేమ శాశ్వతం కాదు. పిలోయి ప్రేమ శాశ్వతం కాదు. అందుకే ఇక్కడున్న ప్రేమ పదం అంతా కూడా నేను అగాపే చెప్పాను. దయ చూపించును, మత్సరపడదు, డంబం ఉండదు. మనకెంత డంబం, ఏం లేకపోయినా ఎవరిని ఉబ్బిస్తాలు ఊరగాయలా ఉప్పుతాం అనమాట. ఉప్పొంగదు. ఎంత ఉప్పొంగతో మనలో ఉంది. అమర్యాద, ఆరాధన విషయమే చెబుతూ మర్యాదగా ఉండాలా అనే మాట కూడా బైబిల్లో వ్రాయబడింది అనమాట. ప్రవక్తల స్వాధీనం ఉన్నాయి. భాషల విషయమై చెప్తూ మర్యాదగా జరగనీయుడి అనే మాట చివరిలో మనం చూస్తాం. కనుక అమర్యాద ఉండకూడదు. ప్రేమ స్వప్రయోజనం విచారించుకోలేదు. యేసయ్య తన ప్రయోజనం విచారించుకోలేదు. త్వరగా కోపడు, కొంతమంది కోపడ్డాడు, ఇది త్వరగా కోపడలేదు. అపకారం మనసులో లేనే లేదు. ఇస్కరియోతు యూదా కూడా అపకారం జరగాలనుకోలేదు. దుర్నీతి విషయమై సంతోషపడ్డు, ఏడ్చేవాడు ఆయన. అయ్యో వేషారులారు, శాస్త్రాలు, పరిశీలారా ఏడ్చేవాడు. సత్యము, ఎవరిలో సత్యం ఉంటే సంతోషిస్తాడు, అన్ని ఓర్చుకుంటాడు. అవునా? ఒక ఆయన అన్నాడు, దేవుని స్థానంలో నేనుంటే రోజుకోసారి ప్రపంచాన్ని కాల్ చేసిన అన్నాడు. నిజమే.
మనం తోర్చుకోలేం. ఆయన ఓర్పు ఎక్కువ. అన్నిటినీ నమ్మును. మనం ఏం చెప్పి నమ్ముతాడు. నీకు నమ్మకంగా ఉంటాను ప్రభుని, సర్లే అంటాడు. మనం ఉండమని తెలుసు కూడా. అన్నిటిని నిరీక్షించును. ఇదిగో నా కుమారుడు వృద్ధిలోకి వస్తాడు, నిరీక్షిస్తాడు. అన్నిటినీ ఓర్చుకుంటాడు. ఈ 15 గుణాలు ప్రేమలో ఉంటాయండి. ఇవి మనలో ఉండాలని కోరుతున్నాడు ఆయన. 15లో ఎన్ని ఉన్నాయో చూసుకుందామా? తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. కనుక నిజమైన ప్రేమలో ఇవన్నీ ఉంటాయి. సామెతలు 10:21లో ప్రేమ దోషమును కప్పును, ద్వేషము కలహము రేపుతుందంట. మనం రేగుతున్నామా? కలహాలు జరుగుతున్నాయి ఇప్పుడు, కప్పబడుతున్నాయా? సంఘాల్లో కలహాలు, సమాజంలో కలహాలు, కుటుంబంలో కలహాలు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కూడా కలహాలు, అన్నదమ్ముల్లో కలహాలు, అక్కజల్లో కలహాలు. ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అన్నీ కప్పబడతాయి. కనబడకూడదు కానీ కనబడుతున్నాయి. కనుక ప్రేమ లేదు. ప్రేమ ఉంటే దోషము కప్పబడుతుంది. లేదు. 8-12 వచనాలు మనం చూస్తే, ప్రేమ శాశ్వత కాలం నుండి బాగుంది, ప్రవచనములు నిరర్ధకమగును. అమ్మో, వరములు కొన్ని నిరర్ధకం అవుతాయంట. భాషలు నిలిచిపోతాయి, జ్ఞానము నిరర్ధకమవుతుంది. మరి నిరర్ధకమైన వరములు, నిలిచిపోయే వరముల విషయం మనం ఏం చేయాలి? మీరు సాయంకాలం నేను టౌన్లోకి వెళ్ళాను పని మీద. కానీ రాత్రి జూ ముందు వచ్చి ప్రిపేర్ అయిద్దామని హడావుడికి వస్తా ఉన్నా. స్కూటర్లో పెట్రోల్ కొద్దిగా ఉంది. అరే మళ్ళా వాడుకోవడానికి అవసరం వస్తుందా? పెట్రోల్ బంక్ వెళ్ళాను. పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి 150 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను. అతను సార్ జీరో చూసుకోండి అన్నాడు. పెట్రోల్ నాతో పోస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. నేనేమో ఆయన పోసి చూస్తా ఉన్నాను. అట్లే చూస్తా ఉన్నా. చూసేపటికి ఆగిపోయింది. అతను వేరే వాళ్ళతో మాట్లాడుతుండే ఆగిపోయింది కదా, అది తీసేసాను అంతే. అంటే పెట్రోల్ సరిగ్గా 150 రూపాయల పెట్రోల్ ఇచ్చిన తర్వాత ఆగిపోతుందని తెలుసు కాబట్టి ఏం చేశాడు? అజాగ్రత్తగా ఉన్నాడు అనమాట. ఆయన పట్టించుకోలేదు, దాని గురించి పట్టించుకోలేదు. కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అయ్యో నేను పట్టించుకున్నాను, ఎందుకు పట్టించుకున్నాను అంటే అది నిలిచిపోదేమో, అట్లే ఎక్కువ పడుతుందేమో అని చూస్తా ఉన్నాను. అతను తెలుసు నిలిచిపోతుందని. కానీ నిలిచిపోతుందని తెలిసిన వాడు పట్టించుకోలేదు, నిలిచిపోతుందని తెలియని నేను పట్టించుకుంటా ఉన్నాను అనమాట. కనుక భాషల గురించి మనం పట్టించుకోవాలని చెప్పండి. నిలిచిపోయేవి, నిరర్థకమయ్యేవి, ప్రవచనాలు, జ్ఞానం నిరర్థకమైపోతుంది. కనుక ఈ వరములు శాశ్వత కాలము చెందినవి కావు, ప్రేమ శాశ్వతమైంది. కానీ సహోదరులు ఏమంటారంటే మన వాళ్ళు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కారది నిరర్థకము. ఇది ఈ నిరర్థకం ఎప్పుడైతుందంటే పూర్ణమైనది వచ్చిన నిరర్థకమైతుంది అని. ఇంకేమంటారు తెలిసిన, భాషలు కూడా అప్పుడే నిలిచిపోతాయండి అంటారు అన్నమాట. పూర్ణమైనది వచ్చినప్పుడు నిలిచిపోతాయండి. కానీ అక్కడ లేదు చూడండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కారది నిరర్థకమవును అన్నాడు. భాషలు నిలిచిపోవును అన్నాడు. దీన్ని పూర్ణమైనది అనే దాన్ని ఏమంటారంటే, పరిపూర్ణుడు యేసు ప్రభువే, ఆయన వచ్చేంత వరకు ప్రవచనాలు కూడా ఉంటాయి అని అంటున్నారు. పరిపూర్ణుడు యేసు ప్రభు అయితే పుంలింగంలో చెప్పాలి కదా, పరిపూర్ణుడు వచ్చినప్పుడు పూర్ణము కానిది నడుదుకమో అని ఉండాలి కదా, అట్లుందా? పరిపూర్ణమైనది కనుక ఇది ఒక వ్యక్తిని గురించి చెప్పిన పదం కాదు. పరిపూర్ణమైనది ఏంటి? పరిపూర్ణమైంది. కొరింథీ పత్రిక రాయబడే సమయానికి లేఖనములు ఇంకా పరిపూర్ణం కాలేదు. 2వ కొరింథీ పత్రిక రాయబడలేదు, ఎఫ్సి పత్రిక రాయబడలే, కొలస్సై పత్రిక రాయబడలే, ఫిలమోన్ పత్రిక రాయబడలే, హెబ్రీ పత్రిక రాయబడలే, యాకోబు పత్రిక రాయబడలే, యోహాను పత్రిక రాయబడలే, ప్రకటన రాయబడలే. పూర్ణమైనది అంటే లేఖనము పూర్ణమైనది, ప్రవచన లేఖం పూర్ణమైనది. మనము కొంత మట్టుకు ఎరుగుము,
కొంత మట్టుకు ప్రవచించున్నా. కనుక కొరింథీయుల కాలానికి కొంతవరకు తెలిసింది ప్రవచన వాక్యమే అన్నమాట. పూర్తిగా తెలియదు. పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే పూర్ణమైన ప్రవచన వాక్యం వచ్చింది. మన వాక్యం అంతా ప్రవచన వాక్యమే. 66 గ్రంథాలు ప్రవచన వాక్యాలే. అంత్యకాలంలో జరగబోయేవి, విశ్వాసుల జీవితంలో జరగబోయేవి సంగతులు చెప్పబడిన సంగతి అన్నమాట. ఆదామవ్వల కాలములో కూడా రక్షణ విషయమై ఛాయారూపంగా చెప్పబడింది. ఆ తర్వాత జరిగింది. అవి జరిగినప్పుడు నెరవేరినాయి. కానీ ఇంకా నెరవేరవలసిన వాక్యం ఉంది. ప్రకటన గ్రంథంలో నెరవేరలేదు. కనుక పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే ప్రకటన గ్రంథము సంపూర్తిగా వ్రాతులోనికి వచ్చినప్పుడని మనం అర్థం చేసుకోవాలి. పూర్ణమైన వాక్యం మనకు అందించబడినప్పుడు అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రభు పరిపూర్ణుడు వచ్చినప్పుడని తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. మరి ఈ మాటలు పెట్టిన మీరేమంటారు చెప్పండి? పూర్ణమైన వాడు అని లేదు, పూర్ణమైన వ్యక్తి అని లేదు. కనుక పైన చెప్పబడిన ప్రవచన వాక్యమే అని అనుకోవాలి కానీ వీళ్ళైతే అట్లా కాదు, పూర్ణుడు యేసుప్రభు అని తప్పుగా చెప్తున్నారు. ఇవి ఎంత తప్పో మీరు ఆలోచన చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఈ మాటలు చెబుతూ మనం ఒకవేళ కాల పరిమితి వీటికి ఉందని గుర్తుంచుకుందాం. నేను చెప్పినట్టుగా పెట్రోల్ అతను నిలిచిపోతుందని తెలుసు కాబట్టి అది అప్రమత్తంగా ఉన్నాడు. దాన్ని పట్టించుకోలే. అది ఎప్పుడు నిలిచిపోరు పోనీలే. కనుక మీరు నేను కూడా భాషలు ఎప్పుడు నిలిచిపోతాయని పట్టించుకోనేది. దేవుని నిర్ణయ కాలంలో నిలిచిపోతాయి, అప్పుడే పోయినాయి. ఎందుకు? చివరిసారిగా 14వ అధ్యాయం కొరింథీ పత్రికలోనే భాషల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత రాయబడిన 2వ కొరింథీ పత్రికలోను నేను ఇందాక చెప్పిన పత్రికలన్నింటిలో కూడా ఎక్కడ రాయబడలేదు. మరి ఈరోజు మనం వింటున్న పెంతెకొస్తు వాళ్ళ సంగతులు ఏంటంటే ఈ భాషలు అని చెప్పని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో భాషలు మాట్లాడినారు కదా, మాట్లాడినారు. కానీ వినిన వారికి ప్రతివాడు తన స్వభాషలో సంగతులు వివరించబడ్డం విన్నారని మనం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. తమ స్వభాషలో వారు మాట్లాడటం విని కలవరపడిరి. ఇవి స్వభాషల్లో వచ్చిన భాషలు, అనగా మనుషుల భాషలే అన్నమాట. వాడుకలో ఉండే భాషలు, ఎవరైతే వింటున్నారో వారి భాషలు, అర్థం కాని భాషలు కాదు. 2వ అధ్యాయం. మళ్ళీ 10వ అధ్యాయంలో ఉంది. కొర్నేలి ఇంట్లో వారు రక్షించబడే సందర్భంలో వాళ్ళు అన్యులు కదా, అన్యులకు రక్షణ ఉందా అంటే రక్షణ ఉందని నిర్ధారించడానికి వారు భాషలతో మాట్లాడినారని అక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు భాషతో మాట్లాడినారు అంటే వాళ్ళు వాక్యం వినేటప్పుడే, బాప్సం పొందక ముందే 46 వచనం వారు భాషలతో మాట్లాడటం దేవుని కనపరుచు వినిరి. తర్వాత 48లో బాప్సం పొందినారు. ఈరోజు మన వాళ్ళు ఏం చెప్తారంటే నేను 1992లో రక్షణ, 94లో బాప్సం పొందాను, 96లో పరిశుద్ధాత్మను పొందానని చెప్తున్నారు. ఆ క్రమం అట్లుందా? లేదు. పైగా 10వ అధ్యాయంలో ఎందుకు వాళ్ళు భాషతో మాట్లాడారంటే అన్యులకు రక్షణ ఉన్నదని వారు ఎరుగు నిమిత్తమే. అదే 45 వచ్చింది. సున్నతి పొందని వారికి పేతురుతో కూడా వచ్చిన విశ్వాసం అందరూ పరిశుద్ధాత్మ వారు మనుషుల మీద సైతం కుమరించబడి చూసి భ్రాంతి నొందిరి. అన్యులకు కూడా రక్షణ ఉందని స్థిరమైన సంగతిని తెలియపరచడానికి భాషలు పెంచబడ్డాయి. తర్వాత అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో కూడా 19వ అధ్యాయంలో యోహాను బాప్సం పొందిన వాడు ఉన్నారు. వాడు శిష్యులుగానే ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులు కాదు. కనుక శిష్యులను బైబిల్ వచ్చిన ప్రతిసారి యేసు శిష్యులు అనుకోడు. బాప్సం ఇచ్చి శిష్యులు ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు ఉన్నారు, శాస్త్రుల శిష్యులు ఉన్నారు, యేసు శిష్యులు. ఇక్కడ ఉండేది బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్సం పొందిన శిష్యులు అన్నమాట. బాప్తిస్మ ఇచ్చే వారి కాలంలో పరిశుద్ధాత్మ భూలోకానికి రాలేదు. వీళ్ళ దగ్గర పౌలు వచ్చినప్పుడు వీళ్ళు రక్షించబడ్డారా అంటే క్రీస్తు శిలువ కార్యమే వీళ్ళకి చెల్లిపరచబడలేదు. పరిశుద్ధాత్మ సంగీతం మాకు తెలియదు అన్నారు. అయితే దేన్ని బట్టి మీరు బాప్సం పొందినారంటే యోహాను బాప్సం అన్నారు.
కనుక యేసు తన వెనుక వచ్చి వానెందు అనగా యేసు విశ్వాసం ఉంచమని ఆయన చెప్పినాడే, మారు మనసు విషయమై చెప్పినాడే అని ఆ మాటలు స్పష్టంగా చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభు అయిన యేసు నామమున వాళ్ళు బాప్తిసం పొందారంటే 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినారు. మరి ఇప్పుడు వీళ్ళకి రక్షణ ఎప్పుడు కలిగినట్టు అని గుర్తుగా వీళ్ళు పరిశుద్ధాత్మ దిగిరవడాన్ని పౌలు చూశాడు అనమాట. వారి మీద చేతులుంచే పరిశుద్ధాత్మ వచ్చింది, అంతేగాని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే వచ్చింది అవి లేవు. ఈరోజు మన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భాషతో మాట్లాడు, కానీ ఈరోజు మనకు వేసే ప్రశ్న, మీరు భాషలతో మాట్లాడుతున్నారా? మాట్లాడాలని బైబిల్లో దేవుడు చెప్తున్నాడా? ఎఫ్సీలు మరి ఆ 12 మందికి వాళ్ళకి జరిగింది, అందరికీ జరుగుతుందా? లేదు. ఎఫ్సీ పత్రికలు ఏం రాశారు చూడండి, 1:13లో, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయమని ఆత్మ చేత ఉత్తరించబడుతుంది. వాక్యం వినడము, సువార్త వినడము, విశ్వాసం ఉంచడము, ఆత్మ చేత ముద్రించబడడం 3 ఒకసారి జరుగుతున్నాయి అన్నమాట, ఒకేసారి. కానీ ఈ రోజు మన వాళ్ళు చెప్పే మాటలు ఎంత విపరీతంగా ఉన్నాయి చూడండి. కనుక నిలిచిపోయే భాషల విషయమై ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సంగతిని గురించి చాలా గందరగోళంగా ఉంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైన మాటను తప్పుగా వాడు అర్థం చేసుకుంటారు కదా. మనం 14వ అధ్యాయంలో వివరాలు చూడొచ్చు. అయితే కొన్నిటి చూద్దాం ఇప్పుడు. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచనగా ఉన్నాయి. 14:22 అవిశ్వాసులకే సూచన, విశ్వాసులకు కాదు. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే. కనుక లేఖనంలో ఉన్న సంగతిని చెప్పడం అనేది విశ్వాసులకు. మరి అవిశ్వాసులైన వాళ్ళు రక్షించబడ్డారు దానికి గుర్తుగా భాషలు వారికి ఇవ్వబడ్డాయి. మరి ప్రస్తుతం భాష గురించి మాట్లాడేవాళ్ళు మార్క్స్ వార్తలు చెప్తారు, నమ్మిన వారు నీ సూచనగా కనబడతాయి, కొత్త భాషలు మాట్లాడతారు, మరి మీరు మాట్లాడడం లేదే. మార్క్స్ వార్తలు ప్రభు చెప్పిన మాట నిజమే. పాములను ఎత్తిపట్టుకుంటారు, కొద్దిమంది పాములను ఎత్తిపట్టుకొని వాటితో కనిపించుకొని చచ్చిపోయిన ఉన్నారు. మరణకరమైన త్రాగినను తాగరు. భాషలు పాముల్లో 180% పాములు విషం లేనివంట. మన పాములు పాము అంటారు. కొన్ని పాములు కరుస్తే బాధ ఉంటుందంతే. పాముల విషయమే మన దేశంలో మనం భయపడతాం, కానీ పాశ్చాత్య దేశాలు భయపడరు. పాము కనిపిస్తే కట్టుతో తరిమేస్తారు. అది తక్కువ ఉండేది, తక్కువలో కూడా పాము కనిపిస్తే అందరూ కూడా దాన్ని మనలాగా భయపడరు. మనకు పాములు ఎక్కువ, విష పాములు ఎక్కువ, చనిపోయే కేసులు మనకు ఉన్నాయి. కానీ పాములు ఎత్తిపట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పామును మెడకు తగిలించుకునే ఉన్నారు. మేము పాము పట్టుకున్నాం చూడగా అన్నారు. పౌలు గారు యాత్రలో వెలితే దీపంలో ఉన్నప్పుడు కట్టపుల్లు ఏరుతా ఉంటే పాము బయటకు వచ్చి ఆయన కష్టం, కానీ చనిపోలేదు. అంటే దాని డిమాన్స్ట్రేషన్ లాగా చేయమని దేవుడు చెప్పలే. సందర్భాన్ని బట్టి దేవుడు కాపాడగలడు, ఇప్పుడేం చేయగలడు. అందుకని మరణకరం విషయం నేను తాగుతాను చూడని తాగి చూపిద్దామా? లేదు, అలా చేయాలని కాదు. అవసరం వస్తే కొత్త భాషను దేవుడు ఇవ్వగలడు. ఏవి? ప్రజలు వినేవాళ్ళ భాష మేలుకరమైన, అవి క్షేమకరమైన 14 అధ్యాయంలో చాలాసార్లు మనం చూస్తాం కొరింథీ పత్రికలో. లోకముందు ఎన్నో విధమైన భాషలు ఉన్నారు, వాటిలో ఒకటైనా స్పష్టమైంది కాదు. కానీ వీళ్ళేమంటారు, దేవదూతల భాష ఉంది కదా, ఆ ఒక్క పదాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. ఒక పదమైన నిజమే, దేవదూతల భాష ఉంది. అయితే దేవదూతల భాష మాట్లాడుతున్నారు, దేవదూతలతో మాట్లాడడానికి కావాలంటే మనుషులతో మీరు దేవదూతల భాష మాట్లాడాలా? కానీ ఇవన్నీ కూడా కొన్ని క్లిష్టమైన సంగతులు. 14వ అధ్యాయం 1-6 వచనాలు ఆయన చెప్తున్నాడు, భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలగట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. కనుక వాక్యమును ప్రవచించండి. మీరందరూ భాషలతో మాట్లాడి కోరుతున్నారు, అయితే ప్రవచించాలని మరి విశేషంగా కోరుతున్నాను. చూసారా? 27వ వచనం కిందికి వద్దాం. నేను మీ మీదకి వచ్చినప్పుడు మీకేమైనా సత్యం బయలుపరచాలని వస్తే
జ్ఞానోపదేశించాలని వస్తే, ప్రవచించాలని వస్తే, బోధించాలని వస్తే, మీతో మాట్లాడకపోయిన ప్రయోజనమే. మీతో అర్థం కాని భాషలతో నేను మాట్లాడితే ఏం లాభం అంటున్నాను. భాషలో నేను మాట్లాడితే మీకే సత్యం బయలుపరచబడదు, జ్ఞానోపదేశం ఉండదు, ప్రయోజనం ప్రవచనం ఏముండదు, బోధ ఏముండదు. అప్పుడు మీకు ఏం ప్రయోజనం? మరి భాషలో మాట్లాడలేదా? ఉంది. భాషలో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ముగ్గురికి మెచ్చుకుంటూ మాట్లాడచ్చు. అయితే ఒకడు అర్థం చెప్పాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు దానికి ఏమర్థం ఉంటుంది అంటే, ఈ రోజు అర్థం చెప్పేవాళ్ళు కూడా తయారైనారు. అర్థము చెప్పువాడు లేని అతని సంఘంలో మౌనంగా ఉండాలి. ఎవరితో దేవునితో మాట్లాడుకోవచ్చు, కానీ మౌనంగా ఉండలే. అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు అంటే కేకలు ఏమైనా కాదు కదా. నేను ఇందాక చెప్పాను, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగుడి, ప్రేమ అమర్యాదముగా నడుచుకున్నది అనుకున్నాను ఇందాక. కనుక మర్యాదగా క్రమంగా జరగలేదంటే ఈ భాషల విషయంలో మర్యాద తప్పి మనుషులు ప్రవర్తిస్తున్నారు అర్థం చేసుకోవాలి. మీకు సంగతి చెప్పాలి. ఈ సమయంలో హైదరాబాద్ మా పెద్దబాయి పెళ్లి చేశాం. అది అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ అనమాట. వాళ్ళు మ్యారేజ్ చేసి రిజిస్టర్ లైసెన్స్ మాకు చూపించాలన్నారు. నేను ఎందుకంటే నిజమే కదా, లైసెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పాను. మా డాడీ చేస్తారు కాబట్టి మా డాడీ లైసెన్స్ తీసుకెళ్ళి ఇచ్చాను. అట్లా ఇంకో సోదరుడు కూడా పెళ్లి కొరకై లైసెన్స్ తీసుకుపోయి మా డాడీ లైసెన్స్ ఇస్తా ఉంటే చర్చిలో వాళ్ళు ఎవరితో కూర్చోబెట్టి వాళ్ళు పాస్టర్ గారు, అదే పాస్టర్ గారు మాతో మాట్లాడిన పాస్టర్ గారు, వాళ్ళకు క్వశ్చన్ ఇచ్చి అర్థం భాషలతో మాట్లాడాలని మీరు అపేక్షిస్తున్నారా? మీ కోరిక ఉందా? కోరిక మన బైబిల్లో ఉందా? లేదు. కోరిక ఉందా లేదా? ఎస్ ఆర్ నో అని రాయండి అన్నారు. ఎస్ ఆర్ నో రాయమంటే కొంతమంది నో అని రాయొచ్చు, కొంతమంది ఎస్ అని రాద్దాంలేమి అని రాస్తారు కూడా. అందరూ భాషలతో మాట్లాడాలని బైబిల్ చెప్తున్నా లేదు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్నాము. మళ్ళీ ఆ మాట నేను మీకు చూపిస్తాను. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? కాదు అని ఉందన్నమాట. కానీ వీడు బలవంతంగా అవునని రాపిస్తారు. మాట్లాడతారా అంటే అవును ఎస్ అని రాపిస్తారు అనమాట. రాపించిన తర్వాత భాషల్లో మాట్లాడాలంటే మీ నాలుకను లూస్ యువర్ టంగ్ అని చెప్తున్నాడు. బైబిల్లో ఆ మాట ఉందా? నాలుకను లూజ్ అట్లా కదిలించాడు. కదిలిస్తే ఏదో శబ్దం వచ్చింది కదా, బరబర అవే భాషని చెప్పడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఓ ఇదేనా భాషలు? అయితే నాలుక ఫ్రీగా విడిచిపెట్టేదామని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. దాని ద్వారా ఎవరికైనా మేలుక్షేమం ఉందా? అసలు అందరూ భాషతో మాట్లాడు, దాని గురించి ఎందుకు నొక్కి చెప్పాలా? పైగా నిలిచిపోయింది. నేను చెప్పానే, పెట్రోల్ నిలిచిపోనీలే, మనకేం భయం లేదు, కరెక్ట్ టైం నిలిచిపోతుంది అని ఆ పోసేవాడికి తెలుసు, నాకు తెలియదు. కనుక తెలియని వాళ్ళు కొరింథీయులు గలిబిలి చెందుతున్నారు. అందుకే వరముల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నాడు అనమాట. భాషలు ఒక్కటే కాదు, వరములు నానా విధములు కూడా గుర్తుంచుకోండి. కనుక దీని మీద నేను నొక్కి చెబుతూ ఈరోజు భాషల విషయమైన పెద్ద గలిబిలి ప్రపంచంలో జరుగుతా ఉంది. దాని మీద ఒక ఆయన పుస్తకం రాస్తే అన్నాడు, పెంతుకోసు గలిబిలి పేరు పెట్టి రాద్దామన్నాడు అనమాట. గలిబిలి అని పేరు పెడదాం. ఆ గలిబిలే నిలిచిపోయే భాషల విషయమైతే గలిబిలి ఎందుకు చేయాలి? నిరర్ధకమయ్యే జ్ఞానం విషయమై, నిరర్ధకమయ్యే ప్రవచన విషయమై చేయొద్దండి. శాశ్వత కాలం ఉండే ప్రేమ విషయమై చేయండి అని దేవుడు చెప్పడాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రేమ శాశ్వతంగా గుర్తుంచుకుంది. ప్రేమ శాశ్వతమైంది గుర్తుంచుకుంది. తర్వాత 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. విశ్వాసం కూడా నిలవదా? నిరీక్షణ కూడా ఉండదా? ప్రేమే శ్రేష్టమైందా? ఫిబ్రవరి 11 విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువైంది. విశ్వాసం అంటే ఏంటంటే కనబడిన దాన్ని నమ్మడం. విశ్వాసము నమ్మకము రెండు ఒకటేనా? మనం ఒకటే అనుకుంటాను కాదంట. విశ్వాసం అంటే కనబడినది ఉన్నదే అని నమ్మడం విశ్వాసం అంటే. మనం నమ్మాలంటే ఏం చేయాలి? చూస్తే నమ్ముతాం. నేను నమ్మనమ్మా, చూస్తే తప్ప నమ్మను అన్నాడు ఎవరు? తోమా.
చూడకపోయినా నమ్మడమే విశ్వాసం. రేపు క్రీస్తు కనిపిస్తాడు అనుకోండి, అప్పుడు ఇంకా విశ్వాసం అవసరమా? నిరీక్షించబడు క్రీస్తు వారు కనిపిస్తే అప్పుడు నిరీక్షణ పని లేదు, విశ్వాసం పని లేదు. నేను అమెరికాకు వెళ్ళిన తర్వాత ఇండియాకు ఒకసారి చెప్పాను, ఎయిర్పోర్ట్ లో మా పిల్లలు నిరీక్షిస్తూ ఉన్నారు. నేను దిగేశాను, ఇంకా నిరీక్షణ లేదు, ఏం లేదు. కనుక కనబడినప్పుడు నిరీక్షణ పని లేదు. పరలోకానికి మనం ఇందాక అనుకున్నామే, పరిపూర్ణమైన క్రీస్తు వచ్చినప్పుడు ఆయన నిరీక్షించబడే క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా విశ్వాసం ఏముంది? కనుక ఏ వరములు అప్పుడు ఉండవు, అవసరమే లేదు. కానీ భాషలు అంతవరకు ఉంటాయని కూడా చెప్పడం తప్పని మనం అనుకున్నాం కదా. ప్రవచనం ఏమన్నాడు? సంపూర్ణమైనది, పూర్ణమైనది వచ్చినప్పుడు, పూర్ణమైన ప్రవచన వాక్యం వచ్చినప్పుడు అని అర్థం చేసుకోకుండా పూర్ణుడైన ప్రభు వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు. అవి తప్పని మనం గుర్తిస్తా ఉన్నాం. మరి సంగతులు మీకు అర్థమై ఉండాలా? మరి మీరేం నమ్ముతారో చూడండి. కనుక ఎవరైనా మీకు ఆత్మను పొందినారంటే ఏం చెప్పాలి? మీరు FC 1:13 చూపించాలి. సువార్తను విని విశ్వసించి ఆత్మచేత ముద్రించబడి తిని అని చెప్పాడు. అంతే. ఈరోజు పెంతెకొస్తేలు కొంచెం మార్చుకున్నారు. ఆ ఆత్మ పరిపూర్ణత కొరకే కనిపెట్టాలి, భాషలు వచ్చినప్పుడే. బైబిల్ అట్లేదు సుమా, లేదు. భాషలు నిలిచిపోయేవి. నేను చెప్పాను, కొరింథీ పత్రిక 14వ అధ్యాయం తర్వాత 2వ కొరింథీలో లేవు, FCలో లేవు, ఫిలిప్పీలో లేవు, కొలస్సీలో లేవు, తెస్సలోనికలకు అసలు లేవు. మరి తెస్సలోనికలకు భాషలు ఉందా? తిమోతికి భాషలు ఉందా? తీతుకు భాషలు ఉందా? వాళ్ళ పత్రికలో రాశాడా? హెబ్రీయులకు భాషలు ఉందా? రాశాడా? చదివి ఉన్న విశ్వాసులందరికీ యాకోబు, పేతురు పత్రికలు రాశారే, వాళ్ళు రాశారా? యూదా రాశారా? మనం గుర్తుంచుకోండి, భాషలు నిలిచిపోతాయి. అనగా ఆది సంఘానికి దేవుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో వ్రాయించిన భాషలు ఇవాళ ఆ రోజుల్లో ఎన్ని చోట్ల ఎక్కడెంతమంది మాట్లాడినారో వాటి వివరాలు మనకు తెలియకపోయినా బహుశా మాట్లాడిపోయేవి శాశ్వతమైనవి కావు. పెట్రోల్ పంపులు అతను కదా, దాని గురించి పట్టించుకోకుండా ఎట్టినాడు. ఈరోజు మనం కూడా పట్టించుకోకుండా ఉండాలనే సంగతిని మీ ముందు నేను పెడతా ఉన్నాను. పట్టించుకోండి, నేను గలిబిలి చేస్తా ఉన్నాను అనమాట. అయ్యో నా పని చూడడం లేదు, ఆయన మాట్లాడడం లేదే, పెట్టుకోవడం లేదే, నిండితే ఎట్లా అని అనుకుంటున్నాను, అట్లా అనమాట. ఈ సంగతులు మీకు అర్థమైనాయని నేను నమ్ముతున్నాను. దేవుడి తలంపులు మనందరి నిమిత్తమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించు. ఓవర్ టు సార్. చక్కటి వాక్యం అందించిన దైవజనుడు వరప్రసాద్ సార్.